శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు జాతకంలో ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహ మార్పులు జరుగుతున్నాయి, ఈ ప్రభావం మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే గనక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన మీద ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అయితే జాతకానికి సంబంధించి చూసుకుంటే కనుక మెయిన్గా ఇప్పుడు వ్యయస్థానంలో శని భగవాను సంచారం, అదేవిధంగా జన్మంలో రాహు ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి తృతీయంలో గురువు ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహ ప్రభావాలు ఏమేమి తెలియజేస్తున్నాయో చూద్దాం. రాహు చూసుకుంటే జన్మంలో ఉన్నాడు కాబట్టి స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సహజంగా వీరికి ఉన్న మంచి గుణం ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది, ఆధ్యాత్మిక భక్తి ఉంటుంది, దైవచింత ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది, జాలి, దయ, అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వీరికి ఈ రాహు ప్రభావం చేత అనవసరమైన ఆలోచన ఎక్కువ అవ్వడం, అనవసరంగా అందరితో వ్యతిరేకంగా మాట్లాడడం, అనవసరంగా గొడవలు పడుతూ ఉండటం, మనకు అవసరం లేకపోయినా వారి విషయంలో తలదూర్చి వాళ్ళతో మాట పడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిదన్నమాట. రాహు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట. అదేవిధంగా వ్యయంలో శని ఉంది కాబట్టి శని శుక్ర కలయికతో ఉన్నారనమాట. వ్యయంలో అంటే 12వ స్థానం. ఎప్పుడైతే ఈ 12వ స్థానంలో శని శుక్ర కలయికతో ఉందో అనవసరమైన భేదాభిప్రాయాలు ఎదురవుతాయి, అనవసరమైన ఆలోచనలు, అదేవిధంగా దైవత సంబంధించిన విషయంలోనే దైవత ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. అంటే పూజలు కానీ కార్యాలు కానీ ఎక్కువగా కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా అనవసరమైన ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది. ఒకటి దైవ ఖర్చు అయితే అనవసరమైన ఖర్చు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇలాంటివన్నీ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. మీకు ఎప్పుడైతే జన్మంలోకి శని భగవానుడు వస్తాడో 29వ తారీఖు మార్చిలో మీకు గ్రహస్థితులు మారనున్నాయి. కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు. అదేవిధంగా మీకు సంబంధించిన వ్యవహారంలో చాలా దూరంగా ఉంటే మంచిది. అనవసరంగా ఒకరి విషయంలో తలదూర్చడం, అనవసరంగా ఒకరి విషయంలో మనం ఖచ్చితంగా కూడా దూరం పాటిస్తే చాలా మంచిదన్నమాట. అన్నిట్లో కూడా విజయాలు సాధించవచ్చు అనమాట. చతుర్థంలో కుజుడు ఉండటం వల్ల మాతృ సంబంధమైన వర్గం కానీ, మాతృ సంబంధమైన వాళ్ళతో కానీ భేదాభిప్రాయాలు భూమి సంబంధించిన విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఎలా మీ స్థలం కానీ మీ పొలం కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావాలో అలా ప్రయత్నించండి తప్పించి యుద్ధాలు, గొడవలు, ప్రశాంతత లేకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. అన్ని విధాలుగా కూడా వీరికి కలిసొచ్చే అంశం బుధుడు చాలా మంచి స్థితిలో ఉన్నాడనమాట. కాబట్టి బుధుడి వల్ల వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. రానున్న రోజుల్లో మంచి వ్యాపారం, మంచి ఉద్యోగం అన్నిట్లో కూడా లభిస్తుందన్నమాట. ప్రమోషన్స్ కూడా వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయంటే మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి మీ పని మీరు ప్రయత్నిస్తారో ఖచ్చితంగా కూడా సక్సెస్ సాధించవచ్చు. సూర్యగ్రహం కనుక సరిగా లేకపోతే కోపము, క్రోధము, ఆవేశము, ఆత్మపీడ ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, అనుకోని ప్రయాణాలు చేయటం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, వ్యతిరేకత ఎక్కువ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కానీ అవగాహన లేకపోవడం, 10 మంది ముందు కూడా ఎక్కువగా కూడా చిల్లరగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాతకంలో రవి బాగాలేకపోతే పితృ సంబంధమైన వర్గం నుంచి మనకు సపోర్ట్ లేకపోవడం, తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం, అదేవిధంగా పితృ సంబంధమైన దోషం ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల తెలుస్తాయన్నమాట. కాబట్టి జాతకంలో రవి బాగుంటే కనుక పితృ వర్గం నుంచి సపోర్ట్ ఉండటం, పితృ సంబంధమైన యోగ్యం కలగటం, పితృ సంబంధమైన వస్తున్న పరంపర అనేది అభివృద్ధిలోకి రావడం, పుత్ర సంబంధమైన యోగం కలగడం, స్త్రీ సంబంధమైన యోగం కలగడం, సంతాన యోగం కలగడం ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల జరుగుతుందన్నమాట. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని పరిశీలించి దాని ద్వారా యోగ్యాన్ని తెలిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్ర మనకి మనఃకారకుడు కాబట్టి ఒకవేళ చంద్రుడు సరిగా లేకపోతే మానసికమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, మనఃప్రశాంతత లేకపోవడం, క్రోధం, ఆవేశం, ఆలోచన ఎక్కువగా ఉండటం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవడం, ఎక్కువ అనవసరమైన ఆలోచన ఎక్కువగా పెట్టుకొని మానసికమైన ఆవేదనకి ఎక్కువ గురవటం ఇవన్నీ కూడా చంద్రుడు బాగాలేకపోతే జరుగుతుంది. కానీ చంద్రుడు బాగుంటే మనకి అన్నిట్లో కూడా విజయం సాధించడం, ఏదనుకుంటే అది జరగటం, ప్రశాంతత ఉండటం, మనసులో ఏదైతే అనుకుంటో అది ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా
విజయం సాధించటం, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, అభిమానం, ఈర్ష, అసూయ, అహంకారాలన్నిటికీ కూడా కొన్ని కొన్ని విధాలుగా చంద్రుడు బాలేకపోతే తెలుస్తుంది. జాతకంలో చంద్రుడు బాగుంటే ఇవన్నీ కూడా మంచి స్థితిలో మంచిగా ఉంటాయన్నమాట. అందరూ ప్రేమగా ఉండటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈర్ష్య లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ కుజుడు బాలేకపోతే జాతకంలో రుణ బాధ అనమాట. మనకి గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పెద్దవన్నమాట. పెద్ద గ్రహాలంటే ఒకటి కుజగ్రహం, రెండోది శనిగ్రహం. కుజుడు కర్మకారకుడు, అదేవిధంగా రుణకారకుడు. మనం చేసిన రుణం, దైవతా రుణం, మనుష్య రుణం, పాతృ రుణం, పితృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలుంటాయి. కాబట్టి ఆ రుణానికి సంబంధించింది ఏదో ఒక విధంగా కుజుడు బాలేకపోతే ఒక వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయడం కానీ, మన దగ్గర డబ్బులు లేదంటే మన దగ్గర ద్రవ్యం అపహరించడం కానీ ఇవన్నీ కూడా కుజుడు బాలేకపోతే జరుగుతాయన్నమాట. కుజుడు బాగుంటే ఏ వ్యక్తి అయితే మన దగ్గర తీసుకోవాలనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మనకి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ కూడా మనకి ఇచ్చేసి వెళ్ళిపోయే స్వభావం కలిగి ఉంటుందన్నమాట. కుజుడు బాగుంటే ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతాయి. భూమి సంబంధించిన దానిలో డెవలప్మెంట్ ఉండడం, ధన సమృద్ధిగా సంపాదన పెరగడం, ధన సంబంధమైన విషయంలోనే ఎక్కువగా కూడా యోగదాయకంగా ఉండడం, అన్నిట్లో కూడా కుజుడు బాగుంటే జరుగుతుందన్నమాట. అయితే బుధుడు బాలేకపోతే ఎక్కువగా కూడా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అనుకూలత ఉండదన్నమాట. ఎక్కువగా మౌనంగా ఉండలేకపోవడం, 10 మంది ముందు కూడా కలవకుండా ఉండటం, కోపం ఎక్కువ ఉండటం, ప్రమోషన్ వస్తుంది అనే ప్రయత్నంతో అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అందరితో గొడవలు పడడం, అనవసరంగా గొడవ పడిన దాన్ని ఎక్కువగా కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి జాతకంలో బుధుడు ఖచ్చితంగా బాగుండాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి మనకి జాబ్ వచ్చిందంటే వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అదే బుధుడు బాలేకపోతే అన్నిట్లో కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి బుధుడు బాగుంటే వ్యాపారంలో మంచి వృద్ధి చెందడం, వ్యాపార పరంగా మంచి ధన సంపాదన పెరగడం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, అదేవిధంగా ప్రమోషన్స్ ఉద్యోగంలో కూడా మీరు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా కాకుండా మీ మేధస్సు తగ్గట్టుగా ఉద్యోగం రావడం, మేధస్సు పరంగానే ఎక్కువగా వృద్ధిలోకి రావడం ఇవన్నీ కూడా బుధుడు కారణం అనమాట. అందుకే జాతకంలో ఖచ్చితంగా బుధుడు బాగుండాలంటారనమాట. అదేవిధంగా ఒకవేళ గురు బాలేకపోతే ఏం జరుగుతుంది? జాతకాన్ని ఎప్పుడైనా పరిశీలించినప్పుడు గురుగ్రహం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటూ ఉంటారంటే గురుబలం లేదండి అంటూ ఉంటారు. లేదంటే గురుబలం ఉందండి అంటారు. అంటే గురుబలం ఉంటే ఏంటంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. విద్య యందు ఖచ్చితంగా కూడా అన్ని విద్యలు కూడా రాణించగలుగుతారు. విద్య వచ్చిన దానికి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఖచ్చితంగా కూడా వచ్చి అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ధనం అనేది బాగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే జాతకంలో గురువు దృష్టి ఉండాలి, గురు ప్రభావం ఉండాలి. అదేవిధంగా గురువు మంచి మార్గాన్ని, ఆధ్యాత్మికని, దైవ చింతని, దైవ యోగ్యాన్ని, దైవ సాధనని అన్నిటికీ కూడా గురు మూలం కాబట్టి గురు మంచిగా ఉంటే మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ శుక్రుడు కనుక బాలేకపోతే ఏమవుతుంది, బాగుంటే ఏమవుతుంది? స్త్రీ సంపాదన, అదేవిధంగా స్త్రీ మూలకంగా వచ్చే ధనం, ద్రవ్యం అంతా కూడా ఒకవేళ శుక్రుడు బాగుంటే జరుగుతుంది. అదేవిధంగా ధనమే కాదు అన్నిట్లో కూడా కలిసి వస్తుందన్నమాట. వివాహమైన వ్యక్తికి స్త్రీ గనక శుక్రుడు మంచి యోగంగా ఉంటే మంచి స్త్రీ రావడం, చిన్న స్త్రీ అనుకూలత ఉండటం, అన్నిట్లో లాభాలు చేకూరడం, వ్యాపారం నందు కానీ, ఉద్యోగం నందు కానీ అనుకూలత ఎక్కువ ఉండటం, అదేవిధంగా ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉండటం. స్త్రీ అయిన పురుషులైనా శుక్రుడు గనక బాలేకపోతే గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. మనస్పర్ధలు ఎక్కువ వస్తుంటాయి. అనవసరమైన ఆలోచన ఎక్కువ పెట్టుకోవడం, గొడవలు పడడం ఇవన్నీ రకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా కూడా బాగుండాలి. శనిగ్రహం బాలేకపోతే గొడవలు అవుతూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రయాణం అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు, వాహనాది ప్రమాదాలు, మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా శని బాలేకపోతే జరుగుతాయి. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం, మంచి మాట్లాడినా మంచిగా సహాయం చేసిన చెడు అభిప్రాయాలతో చూడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మన జాతకంలో శని బాగుంటే కర్మ కాబట్టి ఫస్ట్ మన కర్మ ఎలా ఉందనేది జాతకం బట్టే తెలుస్తుంది. కాబట్టి శని బాగుంటే అన్నిట్లో యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో కలిసి వస్తుంది. ఏదైతే మీరు అనుకుంటారో అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ప్రాణ సంబంధించిన విషయాల్లోనే 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రాణం అంటే మనకి అన్న సంబంధించింది ప్రాణాపానం అంటారు. అంటే అన్నానికి సంబంధించింది 10 మందికి సహాయం చేయడం, అన్నదానం చేయడం, అన్నంలో కూడా ప్రత్యేకించి అందరికీ కూడా రావాలి అని ఎక్కువగా సంపాదనలో ఎక్కువగా శని బాగుంటే దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రాహుకేతులు మనకి చూసుకుంటే కనుక పాప దృష్టి కనుక ఉంటే పాప ప్రభావం, స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వ్యాపారం నందు, ఉద్యోగం నందు కానీ అన్నిట్లో కూడా స్థిరత్వం లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆరోగ్య సమస్యలు ఉండడం ఇవన్నీ కూడా
రాహు గనక బాగుంటే మంచి స్థితిగా ఉండటం, ఆరోగ్యం బాగుండటం, వ్యాపారం నందు కానీ ఉద్యోగం నందు కానీ ప్రమోషన్లు ఆగకుండా వస్తూ ఉండటం, అన్నిట్లో వృద్ధి చెందటం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. కేతు కనుక సరిగా లేకపోతే స్థిరత్వం మీద కొడుతుంది. అదేవిధంగా మెయిన్గా మేధస్సు మీద కొడుతుంది. ఎంత చదువుకున్నా కేతు కనుక ఉంటే మనకి మంచి స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసేది కేతు అనమాట. స్కిల్స్ ఎలా ప్రణాళిక చేయాలి, మనం ఏదైనా సరే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎలా ప్రణాళిక రచించి దాన్ని ఎలా అమలు చేయాలనే ఆలోచనలు 100 రకాలుగా ఆలోచించేది కేతు అనమాట. కేతు దృష్టి సరిగా లేకపోతే ఎక్కువ వైరాగ్యం, విరక్తితో ఎక్కువగా ఉండటం, అదేవిధంగా అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడడం, ఏ వ్యాపారం చేయాలన్నా వ్యతిరేకత ఎక్కువ ఉండటం, మన మనసులోనే వ్యతిరేకమైన ఆలోచన వస్తూ ఉండటం, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనతో ఎక్కువగా వృధా ఖర్చు చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాతకంలో అన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదో తెలుసుకొని ఆచరిస్తే మంచి జరుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.